అసెంబ్లీకి వచ్చి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది కదా నీకు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడను. ఇప్పుడు అది లేకపోయినా కూడా చెప్తున్నావు, నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి, వచ్చి కూర్చో, విను, మాట్లాడే విధానం నేర్చుకో, అసెంబ్లీలో ప్రవర్తించే విధానం నేర్చుకో, ప్రజా సమస్యల మీద ఏ రకంగా స్పందించాలో నేర్చుకో. ఒక ముఖ్యమంత్రి అనేటువంటి ఆ పదవికి ఉన్నటువంటి బాధ్యత ఎలా ఉంటుందనేటువంటిది చూసి నేర్చుకో. ఒక డిప్యూటీ సీఎం అంటే ఏ వ్యక్తినైతే మీరు ఇందాక మా కిరణ్ రాయల్ గారు చెప్పారు చూసారా, ఏ వ్యక్తినైతే మీరు అసెంబ్లీ గేటు దాటనివ్వం తాకనివ్వం అని చెప్పారు చూసారా, ఆ వ్యక్తి ఆ రోజున ఏమన్నాడు, ఖచ్చితంగా వస్తారు రాసి పెట్టుకో అన్నాడు. చెప్పిన మాట ఏదైతే మేము ప్రాపర్గా ఏ మాట అయితే చెప్పామో అది మేము చేసి చూపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ సభకి నేను ముఖ్యమంత్రిగానే వస్తాను అన్నారు. ఈ సభని కౌరవ సభ నుంచి గౌరవ సభని చేసి ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతా అన్నారు, చేసి చూపించారు. పవన్ కళ్యాణ్ గారు నన్ను అసెంబ్లీ గేట్ తాకనివ్వను అని అన్నారు కదా, ఎలా తాకనివ్వరో చూస్తాను, లోపలికి వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతానన్నారు. అదొకటి, పార్టీని కూడా పాతాళానికి దొక్కేస్తానన్నారు అన్నారు కదా, రెండు అన్నారు, ఇది కూడా అన్నారు. మీరు ఇప్పుడు మేము ఏదన్నా మాట్లాడితే మేమేమన్నా మాట్లాడితే మీరు అధికారం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు మీరు అంటారని మేము కొంచెం సంయమనంతో మాట్లాడుతున్నాం. నిజమే, నేను ఎప్పుడో చెప్పాను మీ డిబేట్లోనూ, ఎన్నికల రిజల్ట్స్ రాకముందరే చెప్పాను నేను, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి, ఆ శక్తి ఒకనొక రోజున చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడి ఒక్కటే మాట చెప్పారు, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతా అన్నాడు. తొక్కి చూపించాడు. పెట్టుకోకరా నాయన అని చెప్పామా లేదా జగన్మోహన్ రెడ్డికి? చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకోకు, పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోకు, అది అలానే ఏమంటారంటే నారా లోకేష్ గారితో పెట్టుకోకు, ప్రజలతో పెట్టుకోకు. వీళ్ళందరూ ప్రజల నుంచి వచ్చినటువంటి మనుషులు కదండి. వీళ్ళు నీలాగా ఏమంటారంటే గాల్లో మేడలు కట్టుకు రాలా, వీళ్ళు ప్రజల నుంచి వచ్చినటువంటి మనుషులు. వీళ్ళు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళు ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ప్రజల మధ్యన ఉంటూ ప్రజాహితం కోసం అనుక్షణం పనిచేస్తున్నటువంటి నాయకులు కదా. వాళ్ళతో పెట్టుకోకరా నాయన, మొత్తానికే లేకుండా పోతామని చిలక్కి చెప్పినట్టు చెప్పాను సార్. విన్నాడా? ఇన్లా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, జగన్ నువ్వు తప్పులు చేసావు, అధపాతాళానికి తొక్కుతా అన్నాడు. హే, మమ్మల్ని ఎవరు తొక్కుతారు, మేము ఇంత హీరోలం, మేము ఎంత హీరోలం, మేము తోపులం, మేము తురుంలో, మేము అసలు మమ్మల్ని మించినోడు లేడు. ఒక్కొక్కళ్ళు ఎవరెవరు గుర్తు తెచ్చుకోండి మీరు. సరే, మీరు మర్చిపోద్దు, మీరు అట్లా మర్చిపోద్దు. లేదు, నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా అన్నారు కదా, అనిల్ కుమార్ యాదవ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు చూడండి ఒక మహానుభావుడు. అంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ఎవరికి అర్థం కాదన్నాడు చూసారా, అలాంటి మహానుభావులు